హలో అండి. ఏంటక్క ఎక్కడికెళ్ళావు? ఏంటి ఈ వీడియో ఏ టైం అయింది అనుకుంటున్నారా? ఏం లేదండి. కొంచెం పని మీద బయటికెళ్ళాను. ఇంక గబగబా పైకి ఎళ్లి పాలకూర అయితే కట్ చేసుకొచ్చాను. ఇంక రాను రాను ఎండలు ముదిరిపోతున్నాయి. ఇంక ఆకుకూరలు సరిగ్గా డబ్బాల్లో అస్సలే పెరగవు. ఇంక చలికాలం ఒక్కటే బాగొస్తాయి ఆకుకూరలన్నీ. ఇంక పాలకూర పచ్చడి చేద్దామని ఇంక టమాటాలు, పచ్చిమిర్చి వేయించుకొని కొంచెం ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర ఇంక అవి కూడా వేసాను. ఇంక ఇప్పుడు పాలకూర అయితే వేసేసుకుందాము. సిమ్లో పెట్టి దగ్గరికి మగ్గించుకుందాము. ఇంకా నీళ్ళు ఏం పోయిన అవసరం లేదు. ఇంకా ఆకుకూరలో నుంచే నీళ్ళు బాగా వస్తాయి. ఇంక ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము. పచ్చడి అంటేనే వెల్లుల్లిపాయలు లేనిది అసలు పచ్చడే చేయను నేనైతే. ఇంక రోట్లోనే దంచుకుంటాను ఎక్కువ శాతం. మిక్సీలో అయితే అసలు ఏం పెద్దగా వేయను. టిఫిన్లలో ఏమన్నా చట్నీలు మెత్తగా చేయాలంటేనే వేస్తాను. ఇంకా లేకపోతే రోటి పచ్చళ్ళన్నీ ఇలాగే చేస్తాను నేను కచ్చాపచ్చాగా. ఇంకా చింతపండు వేయకుండా చింతకాయ పచ్చడి అయితే వేశాను. ఇంకా మనం టమాటాల్లో వేసిన ఉప్పే సరిపోయిద్ది. ఇంక ఉప్పు అవసరం లేదు. చింతకాయ పచ్చడిలో ఆల్రెడీ ఉప్పేసి దంచుతాం కదా. నిల్వ పచ్చడి సంవత్సరం అంతా ఉంటుంది. ఇంకా ఆ పచ్చడి వేసి ఉల్లిపాయలు అయితే వేసి దంచేసాను. పచ్చడి ఎలా ఉందో చెప్పేసి